If secant theta plus tan theta equal to 1/3, then the coordinate in which the 2 theta lies in the coordinate. 2 theta వాల్యూ ఎక్కడ ఉంటుందో చెక్ చేద్దాం ఒకసారి. 2 theta వాల్యూ చెక్ చేయటువంటి మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూడరా. secant theta plus tan theta is equal to 1/3. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుంచి దీన్ని secant theta మైనస్ tan theta కావాలంటే 3గా రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 2 అనుకో. ఓకేనా. ఈక్వేషన్ 2 అనుకుంటే 1 - 2 చేస్తున్నా. ఈక్వేషన్ 1 - 2. 1 - 2 చేస్తే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ప్లస్ ఇది మైనస్, ఈ మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి 2 tan theta is equal to 1 - 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan theta is equal to 1 - 3 అంటే 3 × 3 ఎంత అవుతుంది 9/3. సో ఏం రాద్దాం మనం 2 tan theta is equal to -8/3. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం. tan theta is equal to -4/3. tan theta వాల్యూ ఎంత -4/3. ఓకే, మనకు కావాల్సింది 2 theta వాల్యూ కావాలి కాబట్టి నేను tan 2 theta చెక్ చేస్తాను. ఫార్ములా ఏంటి మనకి 2 tan theta బై tan 2 theta చెక్ చేయాలా, cos 2 theta చెక్ చేసుకోవచ్చు, cos 2 theta, sin 2 theta దేనికని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 - tan square theta, 1 - tan square theta. 1 - tan square theta అంటే వాల్యూ ఎంత వచ్చింది చూడ 2 × -4/3 బై 1 - 16/9. 1 - 16/9 దట్ ఈజ్ ఈక్వల్ టు -8/3 బై ఓకేనా ఎంత అవుతుంది చూడండి 9 - 16 -7 -7/9. ఓకేనా. దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, మైనస్ క్యాన్సిల్. ఇది పైకి వచ్చిందనుకో 24/7 వస్తుంది. అంటే tan theta అంటే tan 2 theta ఈజ్ ఈక్వల్ టు 24/7 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అయినప్పుడు 2 theta బిలాంగ్స్ టు Q1 ఆర్ Q3. Q1 లేదు కాబట్టి 2 theta బిలాంగ్స్ టు ఎంత Q3 ఉందని చూడండి. Q3 సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్.